హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి టాక్స్. ఇవాల్టి బిగ్ బాస్ ఎపిసోడ్ చూస్తే గనక నా నాకు అనిపించిందే మీకు కూడా అనిపించుంటుంది. ఇద్దరు కంటెస్టెంట్స్ హైలైట్ అయ్యారు. ఒకటి సంజన గారు, ఒకటి హరీష్ గారు. వీళ్ళు పాజిటివ్గా హైలైట్ అయ్యారా, నెగిటివ్గా హైలైట్ అయ్యారా, మీరు కూడా నాలాగే ఆలోచించారా అని మీకు తెలుసుకోవాలంటే ఈ కంప్లీట్ వీడియో చూసేయండి. సో ప్రతి సాటర్డే ఎపిసోడ్ ఎలా స్టార్ట్ అయ్యిద్దంటే, నాగార్జున గారు వస్తారు, డ్యాన్స్ వేసిన తర్వాత ఫ్రైడే ఏం జరిగింది అనేది చూపిస్తారు బిగ్ బాస్. కానీ ఇవాళ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, ఫ్రైడే ఏం జరిగిందని అదేం చూపించకుండా డైరెక్ట్ మిడ్ వీక్ ఎలిమినేట్ అయిన సంజన గారిని స్టేజ్ మీదకి తీసుకొచ్చేసారు. స్టేజ్ మీదకి తీసుకొచ్చాక నాగార్జున గారు ప్రతి హౌస్మేట్ గురించి ఒక్కొక్క పాయింట్ చెప్పు, నువ్వు ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయేటప్పుడు అన్నారు. కానీ నేను ఇవాళ ప్రోమో రివ్యూ ఆల్రెడీ చెప్పేశాను. ఇంత మంచి కంటెస్టెంట్ అయిన సంజన గారిని పంపించేస్తారంటారా బిగ్ బాస్? ఆబ్వియస్లీ నో అండి, ఆయన్ని పంపించలేదు. అది జస్ట్ ఆమెను స్టేజ్ మీదకి ఎందుకు తీసుకొచ్చారంటే హౌస్మేట్స్ అందరినీ నమ్మించడానికి. అది ఆమె ఎలిమినేట్ అయిపోయింది అని చెప్పి. అండ్ బిగ్ బాస్ గురించి తెలిసిందే, ఎవరి సాక్రిఫైసెస్ కానీ ఏం చేస్తే ఒక పర్సన్ మళ్ళీ రీఎంట్రీ వెళ్ళిద్దని ఎలా ఆడిపించాలో బిగ్ బాస్కి తెలుసు. సో ఏం జరిగిందంటే, సంజన గారు స్టార్ట్ చేశారు సుమన్ శెట్టి గారి నుంచి చెప్పటం. దాని తర్వాత శ్రీజ గారు అందరి గురించి చెప్పారు. నాకు తెలిసి చేంజెస్ ఒక్కొక్కరి గురించి మీరు ఇది మార్చుకోండి అని చెప్పి. కానీ ఎక్కువ గట్టిగా క్లాస్ పీకారు అని అంటే నాకు తెలిసి దాన్ని పీకారు అంటారో లేకపోతే ఆమె హోస్ట్లా బిహేవ్ చేసింది అని అనిపించింది. ఆ ఒక్క మినిట్ అంతా అరిచేశారు ఒక్క హౌస్మేట్ మీద. ఆమె అలా అరిచేయడం అంటే ఇంకా ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో ఆమెకు బాధేసి ఉంటుంది. నేను మంచిగా చూసుకున్న వాళ్ళు నన్ను బ్యాక్ స్టాబింగ్లా చేశారని చెప్పి. ఒకటి రాము గారి మీద, ఇంకొకటి హరీష్ గారి మీద. అసలు రాము గారు స్టాండ్ తీసుకోలేదు అని చెప్పి, అండ్ సంజన గారిని చీప్గా మాట్లాడారు అని చెప్పి. ఎప్పుడైతే సంజన గారు అలా వెళ్ళిపోతున్నా కూడా అందరూ వెళ్ళి హక్ చేసుకున్నారు, కానీ హరీష్ గారు అసలు కదలలేదు. మీరు గమనించారో లేదో ఎపిసోడ్లో. మళ్ళీ ఇప్పుడు సంజన గారు రీఎంట్రీ అయ్యాక కూడా హరీష్ గారు అసలు మినిమం నాకు ఫరక్ పడదు అన్నట్టు కూర్చున్నారు. అసలు ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ అసలు ఇవాళ ఎపిసోడ్లో ఆయనకి చాలా నెగిటివిటీ అండి. అసలు నాకు అస్సలు నచ్చలేదు ఆయన బిహేవియర్. సో ఇంకా హరీష్ గారి గురించి చెప్తూ ఆయన హైజీన్గా లేరు, ఒకటే డ్రెస్ 3-4 డేస్ వేసుకున్నారు అని చెప్పి అలా చెప్పారు. అండ్ ఏదైనా చెప్దాము అంటే ఆఖరికి కిచెన్లో ఏమైనా వండేటప్పుడు ఒక డ్రాప్ వాటర్ వేద్దామన్నా అది ఎక్కడ గొడవకి దారి తీస్తుందో అని చెప్పి అందరూ భయపడేవాళ్ళు అని చెప్పి సంజన గారు హరీష్ గారిని అన్నారు. హైజీన్ గురించి మాట్లాడారు సంజన గారు. అది ఆమెకు అలా అనిపించినప్పుడు మొహం మీద చెప్పేసి ఉంటే ఇంట్లోనే బిగ్ బాస్ హౌస్లోనే బాగుండేది. కానీ ఇక్కడ నాగార్జున గారి పక్కన నుంచినప్పుడు చెప్పడం కొంచెం బాధాకర విషయం. కానీ దానికి రియాక్ట్ అయిన విధానం ఫ్రమ్ హరీష్ గారు ఈజ్ ఆల్సో టూ బ్యాడ్. అస్సలు బాగాలేదు. ఆమె అనుండొచ్చు, అది ఆమె తప్పని అందరికి బయట చూసే ఆడియన్స్కి అర్థమైపోయింది కదా. సో ఇంకా హరీష్ గారు సైలెంట్ అయిపోవాలి. ఐ డోంట్ కేర్ ఎనీవన్ అన్నప్పుడు యూ షుడ్ నాట్ కేర్ ఎనీవన్. ఐ డోంట్ కేర్ గాడ్. మరి ఇట్లాంటి మాటలు కూడా మీరు అంటాం కరెక్ట్ కాదు ఫ్రమ్ హరీష్ గారు. సో హరీష్ గారికి బాగా ఇచ్చారు, రాము గారికి ఇంకా అరిచేశారు. సంజన గారు లిటరల్లీ ఎట్లా అరిచారంటే, అబ్బా నాకు ఫుల్ రైట్స్ ఉన్నాయి వాళ్ళ మీద అని చెప్పి అరిచేశారు. బట్ దట్ ఈజ్ ఆల్సో బ్యాడ్. సంజన గారు మీరు ఏమన్నా మార్చుకోవటానికి పాయింట్స్ అని చెప్పమన్నారు, కానీ వాళ్ళ గురించి ఇలా అరిచేసి ఇంకా ఆమె వెళ్ళిపోతుంది అని కొంచెం ఆమెకు టెన్షన్ వచ్చేసిందేమో. సో ఇంకా వెళ్ళిపోతున్న పాయింట్లో చెప్పాలనిపించి చెప్పేసి ఉంటారు సంజన గారు. ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళది ఇక్కడ. ఇంకా సంజన గారికి అందరి పాయింట్స్ చెప్పేశాక ఇమాన్యుయల్ కూడా కొంచెం ఎమోషనల్ అయ్యాడు. ఇట్లా మీరు నిజం చెప్పండి, ఈ 2 వీక్స్ ఏమైనా ఆట కానీ బిగ్ బాస్ హౌస్లో ఏమైనా డిస్కషన్స్ కానీ జరిగినాయి అంటే అది నిజంగా సంజన గారి వల్లే. మీరు ఏమైనా అనుకోండి, గుడ్ ఆర్ బ్యాడ్, బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్లే కాకుండా ఆమె ప్రతిదీ జనాల కోసం ఏదో ఒకటి చేయాలి, జనాలను ఎంటర్టైన్ చేయాలని అనుకున్నారు. కానీ నిన్నటి ఎపిసోడ్ రివ్యూలో నేనే చెప్పాను, దొంగల ముఠ అయిపోయిద్దా, ఇంకా సంజన గారు ఒక టీచర్ లాగా వీళ్ళందరూ శిష్యుల్లాగా తయారవుతారని చెప్పి.
అదొక్కటే మార్గం అని అనుకొని సంజన గారు దొంగతనాల కోసమే వెళ్తున్నారు. సో అట్లా వెళ్ళకుండా వేరేవి కూడా ఉంటాయేమో అని ఆమె ఇంకో విధంగా ఆలోచిస్తే బాగుండేదేమో. సో ఓన్లీ దొంగతనాలు అదొక్కటే పాయింట్ నెగిటివ్ ఆమె సైడ్ నుంచి. ఓన్లీ దొంగతనాలు చేస్తుంది కాబట్టి అదొక్కటే నెగిటివ్. మిగతాదంతా గేమ్ పరంగా కానీ స్మార్ట్గా ఆడటం కానీ షీఈస్ రియల్లీ ట్రూ. ఆమె గేమ్ కోసమే ఆడుతుంది, గేమ్ కోసమే ఏదైనా ఎఫర్ట్స్ పెడుతుంది. ఎవ్రీ మినిట్ గేమ్ 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 అదే ఆలోచిస్తున్నారు సంజన గారు. సో సంజన గారు వెళ్ళిపోవటం ఇమాన్యుయల్కి బాగా హర్టింగ్ అనిపించింది. అదే చెప్పాడు ఇమాన్యుయల్, లోన్లీగా అయిపోతున్నాను, అసలు ఆమె ఏమున్నా గేమ్ కోసమే ఆడిద్ది, వాళ్ళ పిల్లలు రాత్రిపూట గుర్తొచ్చినా ఏడ్చిద్ది, కానీ అది తన గేమ్ మీద ఎక్కడ ఎఫెక్ట్ అనేది చూపించలేదు అని చెప్పి ఇమాన్యుయల్ చెప్పాడు. దట్ ఈస్ ఆల్సో ట్రూ. రియల్లీ యాజ్ అ మదర్ ఐ నో హౌ మచ్ పెయిన్ ఒక 5 months బేబీని. అండ్ ఆ సాఫ్ట్ కార్నర్ కానీ ఆ లేడీ మదర్ అనే కార్డ్ కానీ ఆమె ఏనాడు ఎక్కడ యూజ్ చేయలేదు ఇప్పటిదాకైతే. ఈ 3 weeks దాకా మరి ఎక్కడ నా పిల్లలు గుర్తొస్తున్నారని చెప్పి ఏమైనా సాఫ్ట్ కార్నర్ బిల్డ్ చేసుకోవడానికి ఆడియన్స్ ఓట్స్ కానీ అట్లాంటి ఏమీ ఆమె చేయలేదు. దట్ ఈస్ రియల్లీ గుడ్ ఫ్రమ్ సంజన గారు. దాంట్లో అప్రిషియేట్ చేయక తప్పదు. సో ఇంకా సంజన గారు వెళ్ళిపోతుంటే నాగార్జున గారు ఆల్మోస్ట్ ఒకసారి పిలిచారు, సంజన గారు ప్లీజ్ వెయిట్ అని. వినిపించుకోలేదు సంజన గారు. ఇంకా నాకు తెలిసి ఇంకా ఆమె ఫిక్స్ అయ్యారేమో వెళ్ళిపోతున్నానని. సో మళ్ళీ నాగార్జున గారు పిలిచి ఇన్ కేస్ సంజన గారు ఇంట్లోకి రావాలంటే కొంతమంది సాక్రిఫైసెస్ చేయాలని చెప్పి నాగార్జున గారు చెప్పారు. బిగ్ బాస్ అసలు ఇంకా సంజన గారు వీక్ పాయింట్స్ మీద ఆడుకుంటున్నారు అబ్బా అని మనం అనుకున్నాము. ఇంకొకసారి బిగ్ బాస్ కూడా వీక్ పాయింట్స్ మీద ఆడుకుంటున్నారు అబ్బా సంజన గారు ఆడుకున్నట్టు. ఇదెక్కడ సంజన గారు ఆడుకుంటుంటే మనకి ఆమె మీద నెగిటివ్ అయింది, ఎందుకు వీక్ పాయింట్స్తో ఆడుకుంటున్నారని. మరి బిగ్ బాసే వాళ్ళ వీక్ పాయింట్స్ మీద ఆడుకుంటుంటే మరి అది సంజన గారు రైట్ అవుతారా రాంగ్ అవుతారా? ఒక పర్సన్ కాబట్టి ఆమె రాంగ్ అయింది, బిగ్ బాస్ కాబట్టి ఆయన రైట్ అవుతారా? ఐ డోంట్ నో. బట్ సంజన గారు థంబ్నెయిల్ మీరు చూస్తే అర్థమై ఉంటుంది. సంజన గారు రీఎంటర్ ద హౌస్. కొంతమంది సాక్రిఫైజెస్ చేశారు. అదేం సాక్రిఫైజెస్ అంటే బిగ్ బాస్ సెలెక్ట్ చేశాడు. ఒక ఫిష్ బాల్ ఉండే, నాగార్జున గారు దాంట్లో నుంచి స్లిప్స్ తీయాలి. ఆ స్లిప్స్ తీసే క్రమంలో ఎవరెవరు ఏమేమి సాక్రిఫైజెస్ చేయాలంటే ఫస్ట్ ఇమాన్యుయల్ పేరు వచ్చింది. ఇమాన్యుయల్ హ్యాస్ టు గివ్ హిస్ క్యాప్టెన్సీ బ్యాడ్జ్. సో ఇమాన్యుయల్ వితౌట్ అ సెకండ్ థాట్ ఆయన క్యాప్టెన్సీ బ్యాడ్జ్ రిమూవ్ చేసేసి ఇచ్చేశారు. అండ్ ఆయన చెప్పుకున్న పాయింట్ కూడా నిజమే, ఆయనకి ఆమె కెప్టెన్ అంట. సో ఆమె ఉంటే గేమ్ ఇంకా బాగుంటుంది అని చెప్పి అండ్ సారీ గైస్ అని చెప్పి చెప్పుకున్నాడు అందరికీ. ఐ విల్ విన్ ద కెప్టెన్సీ అగైన్ అని చెప్పి చెప్పాడు ఇమాన్యుయల్ గారు. దట్ ఈస్ గుడ్ ఫ్రమ్ ఇమాన్యుయల్ గారు. అండ్ సెకండ్ వచ్చేసరికి తనుజ గారు కాఫీ పౌడర్. సో ఇది ఆమె వీక్ పాయింటే కదా మరి తనుజ గారిది. సంజన గారు ఆమె వీక్ పాయింట్తో ఆడుకుంటే అదేమో బాగాలేదు, బిగ్ బాస్ ఆడుకుంటేనేమో అది మజానా. అది చూద్దాం ఏం జరిగిద్ది అనేది. సో బిగ్ బాస్ తనుజ గారి నో కాఫీ టిల్ తనుజ గారు ఇంట్లో ఉన్నన్ని రోజులు నో కాఫీ ఫర్ తనుజ గారు. సో తనుజ గారు కూడా సాక్రిఫైస్ చేసేసారు. థర్డ్ శ్రీజ గారు. ఇక్కడ శ్రీజ గారు ఎట్లా వచ్చారని చెప్పి అందరికీ సర్ప్రైజ్. ఆ ఫిష్ బౌల్లో ఆబ్వియస్లీ సంజన గారికి క్లోజ్గా ఉండే హౌస్మేట్స్ వీక్నెస్ పాయింట్సే ఉంటాయి. దాంట్లో శ్రీజ గారి నేమ్ వచ్చేసరికి అందరూ షాక్ అయ్యారు. హౌ కమ్ శ్రీజ గారి పేరు దాంట్లో ఉంది. అండ్ శ్రీజ గారికి వచ్చిన సాక్రిఫైస్ ఏంటంటే క్లోత్స్. సో శ్రీజ గారు ఉన్నన్ని రోజులు ఆమె క్లోత్స్ అన్ని సాక్రిఫైస్ చేసి ఓన్లీ ఒకటే డ్రెస్ మీద ఉండాలని చెప్పారు బిగ్ బాస్. ఇప్పుడు ఇక్కడ ఆమె డినై చేసేసింది ఆ సాక్రిఫైస్ అనేది. ఇదే డినయల్ వీళ్ళు దివ్య నిఖిత గారి క్లోత్స్ దాచిపెట్టేటప్పుడు వీళ్ళకి గుర్తు రాలేదా అండి? మరి ఆమె కొత్తగా వచ్చింది అందులో. వీళ్ళు ఇంకా 3 weeks ట్రావెల్ చేశారు, కొత్తగా వచ్చింది. వెంటనే క్లోత్స్ దాచిపెట్టేయాలని నేను సంజన గారిని ప్రియా గారిని వీళ్ళందరినీ నేనేం అనట్లేదు. శ్రీజ గారికి ఈ టాస్క్ వచ్చినప్పుడు, ఈ సాక్రిఫైస్ వచ్చినప్పుడు ఆమె ఎంత ఫీల్ అయ్యారో దివ్య నిఖిత గారు ఎంత ఫీల్ అయి ఉంటారు అదే పని వీళ్ళు చేసినప్పుడు. అందుకని మంచి పనిష్మెంట్ ఇచ్చారు దీనికి కూడా నాగార్జున గారు. అది తెలుస్తుంది మీకు ఇన్ ఫ్యూ మినిట్స్ నేను చెప్తాను అది ఏం పనిష్మెంట్ ఇచ్చారో కూడా శ్రీజ గారికి.
ఇంకా శ్రీజ గారికి నో అని చెప్పేశారు. దాని తర్వాత రీతు గారు హెయిర్ కట్ చేసుకోవాలి టామ్ బాయ్ లాగా అని చెప్పి, సో రీతు గారు కూడా ఓకే అని చెప్పారు. ఇప్పుడు బ్యాటరీ 0% ఉండే, అది 100% అయితేనే సంజన గారు ఎంటర్స్ ద హౌస్. ఒకళ్ళు శ్రీజ గారు డినైల్ చేశారు కాబట్టి అది 75% వచ్చింది. ఇక్కడ మీరు గమనించారో లేదో కానీ రీతు గారు ఆమె నాకు ఫుడ్ పెట్టింది, అందుకే నేను హెయిర్ కట్ చేసుకుంటానని చెప్పేసి సాక్రిఫైస్కి ఒప్పుకున్నారు. ఎప్పుడైతే నాగార్జున గారు సీజర్స్ తీసుకురమ్మన్నారు డీమోన్ పవన్ గారికి, డీమోన్ పవన్ ప్లీజ్ రీథింక్ అని చెప్పి ఆమెను డిస్కరేజ్ చేస్తున్నాడు. ఆమె చెప్తుంది కూడా ఫుడ్ తినిపించింది అందుకే వేసిన అంటే రీథింక్ అనేసరికి ఇంకెక్కడో రీతు గారికి డౌట్ వచ్చి సార్ 70 ఇప్పుడు నేను హెయిర్ ఇస్తే కంపల్సరీ వస్తారా సంజన గారు అని చెప్పి రీతు గారు కూడా డౌట్ఫుల్గానే అడిగారు. ఒకవేళ డిమోన్ పవన్ థింక్ అని చెప్పకుండా ఉంటే బాగుండేది. అదే ఆమె ఓన్ డెసిషన్. మీరు వెళ్ళి అది నాగార్జున గారు అడిగేటప్పుడు ఆ డెసిషన్ మళ్ళా ఇప్పుడు మీరు హౌస్లో ఏదైనా మాట్లాడుకునేటప్పుడు దట్ ఈస్ అండ్ ఆల్ డిఫరెంట్, ఒకసారి ఆలోచించుకో అని చెప్పడం అది ఇది. బట్ నాగార్జున గారు అడిగేటప్పుడు ఎవరి సెల్ఫ్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఆలోచించడం వాళ్ళకు తెలుస్తుంది. కాబట్టి డీమోన్ పవన్ గారు మీరు చెప్పాల్సినంత అవసరం లేదని అనిపించింది నాకు. సో ఇంకా రీతు గారు కూడా హెయిర్ కట్ చేసేసుకున్నారు. సో ఇప్పుడు 75% ఉంది కదా, సో ఇంకో 25% రావాలంటే ఇంకెవరైనా సాక్రిఫైస్ చేయాలి. సో ఇంకో సాక్రిఫైస్ సుమన్ శెట్టి గారిని అడిగారు సిగరెట్స్ అని. సిగరెట్స్ కూడా వీక్నెస్ అబ్బా, ఇప్పుడు వీళ్ళకి కాఫీ అట్లాగో సిగరెట్స్ వీక్నెస్. సో సుమన్ శెట్టి గారు ఆల్రెడీ ఆయన సిగరెట్సే ఈమె సంజన గారు దాచిపెట్టారు. సో నాకు తెలిసి సుమన్ శెట్టి గారు అది కరెక్టా రాంగా అనేది నేను జడ్జ్ చేయలేకపోయాను. లైక్ ఆయన ఇచ్చుంటే బాగుండేదేమో అని అనిపించిద్దా నాకు అర్థం కాలేదు. సో సుమన్ శెట్టి గారు సాక్రిఫైస్ చేయలేదు. కాఫీ సాక్రిఫైస్ చేయడం ఒకటి, ఇన్ కేస్ కాఫీ లేకపోతే టీ అయినా తాగచ్చేమో, బట్ అలవాటు అనేది మారదు. సిగరెట్స్కి నాకు తెలిసి అక్కడ ఆల్టర్నేటివ్ ఏం లేదు. సో ఇంకా సుమన్ శెట్టి గారికి కూడా అంత బాండింగ్ లేదు కాబట్టి నాకు తెలిసి ఆయన సాక్రిఫైస్ చేయలేదు. ఒకవేళ ఏమైనా సంజన గారి ప్లేస్లో ఇమాన్యుయల్ గారు కానీ బర్నీ గారు కానీ ఉంటే సాక్రిఫైస్ చేసేవాళ్ళ తెలియదు. ఈసారి నిజంగా బిగ్ బాస్ ఏదైనా వీక్లో సుమన్ శెట్టి గారు మీరు బర్నీ గారి కోసం మీరు సాక్రిఫైస్ చేయాలి అని అడిగితే సుమన్ శెట్టి గారు సాక్రిఫైస్ చేస్తారా లేదా అని తెలుసుకోవాలన్నది. ఎందుకంటే సుమన్ శెట్టి గారు ఎప్పుడైతే ఆ ఫ్యామిలీ నుంచి మెసేజ్ కావాలన్నారో బర్నీ గారు ఆయన లాకెట్ ఓపెన్ చేసి చూపించారు. సో ఇప్పుడు బర్నీ గారి కోసం సుమన్ శెట్టి గారు సిగరెట్స్ సాక్రిఫైస్ చేస్తారో లేదో తెలుసుకోవాలి. చూద్దాం ఏదన్నా బిగ్ బాస్ ఇలా ట్రై చేస్తాడు. ఎందుకంటే ఆయన అక్కడ కూర్చున్న వాళ్ళందరిలో నాకు తెలిసి ఈ 6 మెంబర్స్కే ఏదైనా వీక్ పాయింట్స్ కానీ ఏదైనా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కానీ ఉన్నది. మిగతా వాళ్ళందరికీ ఏమంతగా లేవు వాళ్ళు బిగ్ బాస్ హౌస్లో చూపించే అంత ఇంపార్టెన్స్. సో ఇంక సుమన్ శెట్టి గారు చేయనన్నారు. ఇంకా నెక్స్ట్ బర్నీ గారిని ఆ సీక్రెట్ బాక్స్ అనేది స్టోర్ రూమ్ పెట్టేయమన్నారు. సో ఇంకా ఆయన లాకెట్ కూడా ఓపెన్ చేసి చూపించేశారు, చైన్ చూపించారు. నాకు తెలిసి ఇంకా అందరికీ తెలిసిపోయి ఉంటుందిలే అని చెప్పి ఇంకా బర్నీ గారు కూడా ఆ సీక్రెట్ బాక్స్ స్టోర్ రూమ్లో పెట్టేశారు. సో ఫైనల్లీ బ్యాటరీ 100% అయింది. సంజన గారు రీఎంట్రీ ఇస్తున్నారు ఇంట్లోకి. ఎప్పుడైతే నాగార్జున గారు ఈ పాయింట్ చెప్పారో కొంతమంది ఫేసెస్ నాకు తెలిసి కొంతమంది కూడా లేరు, ఒక్కళ్ళే అనుకుంటా, హరీష్ గారు ఒక్కళ్ళే ఇట్లా ఉండిపోయారు. అండ్ ఎప్పుడైతే బ్రేక్ ఇచ్చారో సంజన గారు రీఎంట్రీ కోసం సుమన్ శెట్టి గారు వచ్చి హరీష్ గారి దగ్గర కూర్చున్నారు. అబ్బా సుమన్ శెట్టి గారు ఇట్ ఈజ్ అ రిక్వెస్ట్, ఇట్ ఈజ్ అ ఏమంటారో తెలియదు కానీ ఈ మెసేజ్ మీకు అర్థం అవ్వాలి, కొంచెం దూరంగా ఉండటమే నయం మీరు బ్యాక్ స్టాబింగ్ చేసే పర్సన్స్ మీద. ఇప్పుడు హరీష్ గారు కూడా అసలు సంజన గారిని అంత పెద్ద మాట ఎలా అంటారు అబ్బా, తప్పుడు మనిషి అని చెప్పి. అసలు హరీష్ గారు అసలు ఎట్లా అన్నారో కూడా అర్థం కావట్లేదు. ఏమన్నారంటే నాకు ఇప్పుడు అర్థమైంది, నేను ఇమాన్యుయల్కి ఇంకొకసారి ఎప్పుడు కెప్టెన్సీలో సపోర్ట్ చేయను అని అంటే మమ్మీ అని చెప్పి మమ్మీ తప్పుడు మనిషి అయినా సపోర్ట్ చేస్తాడా, స్టాండ్ తీసుకొని చెప్పడా అని చెప్పి. తప్పుడు మనిషి ఏం చేసిందండి సంజన గారు అక్కడ? నిజంగా లాస్ట్ వీక్లో
అది మీ బిహేవియర్, మీ ఏదైతే ఆ వీడియో ఉందో దాన్ని బట్టి ఆవిడ మాట్లాడారు. అందులో నాగార్జున గారు ఒపీనియన్స్ అడిగారు కాబట్టి ఆమంతటా ఆమె మాట్లాడలేదు. సంజన గారిని స్పెసిఫిక్గా అడుగుండరు కానీ అక్కడ ఉన్న వాళ్ళందరినీ అడిగారు నాగార్జున గారు. ఇప్పుడు కూడా నాగార్జున గారే అన్నారు సంజన గారిని ఒపీనియన్స్ చెప్పండి, ఒకళ్ళ ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలంటే అని చెప్పండి అని చెప్పి. ఆమె ఎక్కడా వెళ్ళి నాకు గుర్తున్నంత వరకు హరీష్ గారు ఒక్క ఇన్స్టెంట్లో ఆయనతో చేయలేమబ్బా అని చెప్పుంటారే తప్ప ఆయన ఇలాంటి పర్సన్ అలాంటి పర్సన్ అని చెప్పి ఏనాడు సంజన గారు హరీష్ గారి గురించి బ్యాడ్గా మాట్లాడలేదు. కానీ మీరు హరీష్ గారు సుమన్ శెట్టి గారితో ఆమె తప్పుడు మనిషి అయినా కూడా బిడ్డ అనే ఎమోషన్తో సేఫ్ గేమ్ ఆడుతున్నారు. వీళ్ళు ఎప్పుడు స్టాండ్ తీసుకుంటారు? అసలు ఎందుకు తీసుకుంటారండి స్టాండ్ హరీష్ గారు? నాకు నిజంగా తెలియట్లేదు. ఇప్పుడు అక్కడ మీ హౌస్ మేట్స్ మధ్యన ఏమైనా డిస్కషన్ జరుగుతుంది, ఒక హోస్ట్కి ఒక హౌస్ మేట్స్కి. హోస్ట్తో మాట్లాడేటప్పుడు ఎవరైనా ఆయన ఆపేసి లేదండి మీరు చెప్పేది తప్పు, నేను చెప్పేది కరెక్ట్, హరీష్ గారు కరెక్ట్ అని చెప్తారు ఎవడైనా? పోనీ మీరు స్టాండ్ తీసుకోవాలంటున్నారు, మీరేమైనా స్టాండ్ తీసుకున్నారా? మిగతా హౌస్మేట్స్తో నాగార్జున గారి పాయింట్, ఇప్పుడు రాము రాథోడ్ గారే ఉన్నారు. ఏది రాము రాథోడ్ గారికి తనుజ గారికి వచ్చిన డిస్కషన్లో అయినా తనుజ గారు టీ విషయంలో ఒక డిస్కషన్ జరిగింది కదా, ఇది ఫ్లోరా గారు ఉన్నారా లేదా అని చెప్పేసి రాము రాథోడ్ గారు రూమ్లో ఒక మాట బయట ఒక మాట చెప్పి తనుజ గారు సంజన గారి మీద అరిశారు. అప్పుడు రాము రాథోడ్ గారు తింటున్నారని చెప్పి తనుజని అరవద్దని చెప్పి అక్కడ ఇమాన్యుయల్ బ్యాక్ స్టాప్ చేశారని చెప్పి నాగార్జున గారు చెప్పారు. అప్పుడు మీరేమైనా రాము రాథోడ్కి సపోర్ట్ చేశారా, లేకపోతే తనుజ గారిని సపోర్ట్ చేశారా? మీరెవ్వరికి స్టాండ్ తీసుకోరు, కానీ మీకు మాత్రం అందరూ స్టాండ్ తీసుకోవాలని మీరు ఆలోచిస్తారు. అసలు అప్పుడు వీకెండ్స్లో స్టాండ్ ఎందుకు తీసుకుంటారు హరీష్ గారు? అది మీరు ఇన్ని సీజన్స్ చూసే వచ్చుంటారు కదా. వెన్ ద హోస్ట్ ఈస్ టాకింగ్, హౌస్ మేట్స్ ఎవ్వరూ ఏమైనా డౌట్ అంటే క్లారిఫై చేస్తారు, కానీ మీరు చెప్పేది తప్పండి అని చెప్పి. అండ్ మీరు చెప్పేది తప్పు అని చెప్పడానికి ఆయన వీడియోస్ చేసి మరీ చూపిస్తుంటే అది ఎట్లా తప్పైద్ది? అది మీకు ఎందుకు అర్థం కావట్లేదు? అండ్ సుమన్ శెట్టి గారు ఇప్పుడు దాకా మీకున్న మంచి గ్రాఫ్ పోగొట్టుకోకండి. మీరు వెళ్ళి అట్లా కూర్చొని మీరు కూడా అలా మాటలు వదిలేస్తే ఊసరు వెళ్ళి అని అట్లాంటివన్నీ వదిలేస్తే ఇంకా మీ గ్రాఫ్ కూడా చిన్నగా పడిపోవటం స్టార్ట్ అయిపోయింది. నేను లాస్ట్ వీకెండ్ ఎపిసోడ్ రివ్యూ ఇచ్చేటప్పుడు చెప్పాను, హరీష్ గారి వైఫ్ చెప్పారు కాబట్టి ఇంకేమైనా బాగా చూస్తామేమో హరీష్ గారి గేమ్ అని చెప్పి. ఏం లేదండి, ఈ వీక్ కూడా నాకు హరీష్ గారి గేమ్ ఏమీ కనిపించలేదు. ఓన్లీ సంజన గారు టాప్లో ఉన్నారని చెప్పి ఆమెను ఫస్ట్ పంపించేద్దామని ఆ ఒక్క గేమే తప్ప. అండ్ ఏదైతే ఆయనకి తెలుసు కూడా సీక్రెట్ రూమ్కే పంపిస్తాడు బిగ్ బాస్ అని చెప్పి తెలిసి కూడా మళ్ళీ సంజన గారిని పంపించాడంటే ఇంకా దాన్ని ఏం అర్థం చేసుకోవాలో. మరి ఆయన చెప్పింది రైట్ అవుతుంది సీక్రెట్ రూమ్ నుంచి అని ప్రూవ్ చేసుకోవటానికా, లేకపోతే ఆమె వెళ్ళిపోతే బాగుంటుందని అనుకున్నారా? హరీష్ గారికి కోపం వస్తాయేమో బయటకు వచ్చి ఇలాంటి రివ్యూస్ కానీ ఇలాంటి వీడియోస్ చూస్తే, బట్ దట్ ఈస్ ఫ్యాక్ట్. హరీష్ గారు మాకు కనిపించింది మేము మాట్లాడుతున్నాం, మేమేం సృష్టించి ఏం కాదు. సో అసలు తప్పుడు మనిషి అని అంటాం రాంగ్ ఫ్రమ్ హరీష్ గారు. ఇంకా అయిపోతే ఇంకా సంజన గారు ఎంటర్ ద హౌస్, ఇంట్లోకి వచ్చేసారు. ఇంకా అందరితో సాక్రిఫైసెస్ అయిపోయినాయి, సంజన గారు ఇంట్లోకి వచ్చేసారు. ఇంకా నాగార్జున గారు మాట్లాడే పాయింట్స్ వచ్చాయి. సో ఇంకా ఇంతటితో సంజన గారి మాట్లాడిన పాయింట్స్ లేకపోతే సంజన గారి కోసం చేసిన సాక్రిఫైజెస్ అయిపోయినాయి. ద నెక్స్ట్ పార్ట్ ఏంటంటే నాగార్జున గారు వచ్చి మాట్లాడటం. ఎవ్రీ సాటర్డే ఎపిసోడ్లో మనకు తెలిసిందే. సో నాగార్జున గారు అడిగేశారు స్టార్టింగ్ విత్ శ్రీజ గారు. సో ఏదైతే ఆ బజర్ ఉందో నువ్వు అనవసరంగా చెప్పావా అమ్మ, ఫస్ట్ నువ్వు ఆలోచించి డెసిషన్ చెప్పుంటే బాగుండేది. ఫస్ట్ సంజన గారి పేరు చెప్పేసరికి ఒక డిస్కషన్ అనేది అనవసరంగా క్రియేట్ అయిందని చెప్పి. అండ్ ఆమె కరెక్ట్ డెసిషనే తీసుకుంది, లేకుంటే నాగార్జున గారు వీడియో వేసి మరీ చూపించేవాళ్ళు. అండ్ మనకు కూడా కనిపించింది ఆ ఎపిసోడ్లో ప్రియా గారే కొట్టారు అని చెప్పి. అండ్ ప్రియా గారిని కూడా అడిగారు ఎందుకు వెళ్ళను అని చెప్పామంటే, అది ఒక ఫ్యామిలీకి సంబంధించినప్పుడు వేరే వాళ్ళ ఛాన్స్ని లాగేసుకున్న అది ఆబ్వియస్. సో దీంట్లో ప్రియా గారిని ఆమె ఫేక్ చేస్తున్నారు అట్లానేం లేదు. సో ఆమెకు సంజన గారి ఛాన్స్ తీసుకోవడం లాక్కోవడం అట్లా ఇష్టం లేదని చెప్పి అన్నారు. ఇంకా నెక్స్ట్ రాము రాథోడ్ గారికి తనుజ గారికి జరిగిన డిస్కషన్ చూపించాడు. నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను, ఏదైతే
ఆ టీ పెట్టే విషయంలో రాము రాథోడ్ ఫ్లోరా గారిని సంజన గారే చెప్పారు ఫ్లోరా గారికి వద్దు అని చెప్పి, అండ్ రాము రాథోడ్ తనుజ వాళ్ళకి రూమ్లో చెప్పడం, బయటికి వచ్చాక అట్లా చెప్పలేదని చెప్పడం. సో నీ మాట జాగ్రత్త, నీ మాట వల్ల కొంచెం వేరే వాళ్ళకి డిస్టర్బ్, ఇంట్లో హార్మనీ, ఆ డిస్కషన్ అనేది అనవసరం కదా, అక్కడో మాట ఇక్కడో మాట చెప్పడం రాము రాథోడ్ గారు. సో అది కూడా చెప్పారు. సెకండ్ రాము రాథోడ్ గారు డిస్కషన్ తీసుకొచ్చారు నాగార్జున గారు. ఇంకొకటి మనకి ఏమంటారు ఆ ట్రయాంగిల్ అన్నారు కదా దివ్య నిఖిత గారు. సో రీతు గారు ఎక్కువ ఏడుస్తున్నారు, ఏడవద్దని చెప్పి నాగార్జున గారు చెప్పారు. ఆమె ఫేక్గా ఏడుస్తుందా నిజంగా ఏడుస్తుందా అది ఆమెకే తెలియాలి. చూసే వాళ్ళకి మనకి మాత్రం ఫేక్ అనే అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఇంకా హరీష్ గారిని ఎంటర్డ్, హరీష్ గారికి ఏదైతే నామినేషన్స్ అప్పుడు వాడారో లత్కోర్ అని చెప్పి, హరీష్ గారు ఇక్కడ కూడా వినట్లేదు. అబ్బా నాగార్జున గారు చెప్తుంటే లత్కోర్ పనులు చేయట్లేదంటే ఇప్పుడు అక్కడ కాంటెక్స్ట్ ఏంటి, డీమన్ పవన్ గారు రీతు గారికి చాక్లెట్ ఇచ్చి కెప్టెన్సీ కోసం అని చెప్పి అదే కాంటెక్స్ట్. అప్పుడు నీలాంటి లత్కోర్ పనులు అంటే నీ అనంటే ఎవరు, డీమన్ పవన్ గారే. డీమన్ పవన్ గారే ఆ మాటలు ఆ పని చేశారని చెప్పి ఆయన్ని ఉద్దేశించే కదా అంటుంది. నేను ఆ పనిని ఉద్దేశించారు అని అంటే అసలు ఇంకా నాగార్జున గారు ఎక్స్ప్లెయిన్ చేయలేక ఫైనల్లీ ఒక ఎగ్జాంపుల్ తీసుకొచ్చారు. అన్నపూర్ణలా వండట్లేదు అన్నావు, అది తనుజ గారిని అన్నావా లేకపోతే వంటను అన్నావా అని చెప్పి నాగార్జున గారు తీసుకొచ్చారు. ఇంకా అప్పుడు ఇంకా హరీష్ గారు ఇంకా ఈయన డిఫెండ్ చేసుకోవడం, నాగార్జున గారు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుంటే ఇంకా హరీష్ గారు ఫైనల్లీ నేను కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను అండి, నేను ఫ్రేమ్ చేసుకోవడానికి సెంటెన్సెస్ అని చెప్పి. అండ్ తను అండ్ మీరు డిస్కషన్ కూడా వచ్చింది శ్రీజ గారికి. అతను అంటే అది నిజంగా లైక్ రెస్పెక్ట్ఫుల్లే, అతను అనేవాడు, వాడు వీడు అని అంటే అది డిస్రెస్పెక్ట్ఫుల్. కానీ మీరు అంటున్నారు అతను అని అంటున్నారు, ఆయన అంటాం అతను అంటాం, రెండు సిమిలరే. ఇప్పుడు మా హస్బెండ్ గురించి మనం ఎవరైనా లేకపోతే ఫాదర్ గురించి బ్రదర్స్ గురించి ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు, ఇప్పుడు ప్రియా గారు చెప్పారు చూసారా, థర్డ్ పర్సన్ గురించి వేరే వాళ్ళ దగ్గర మాట్లాడేటప్పుడు అతను అనే సంబోధిస్తాం కానీ ఇంకా వేరే పదంతో అండ్ అతను ఈజ్ ఆల్సో రెస్పెక్ట్ఫుల్. సో నాగార్జున గారు ఆ క్లారిటీ ఇచ్చారు, అతను కన్నా లత్కోర్ అనేది చాలా డిస్రెస్పెక్ట్ఫుల్ అని చెప్పి. సో హరీష్ గారు ఒప్పుకున్నారు. ఇంకా ఐ విల్ ట్రై టు చేంజ్ మై వర్డింగ్ ఆఫ్ ఫ్రేజెస్ అని చెప్పేసి లాస్ట్లో ఇంకా పవన్ కళ్యాణ్ గారికి నాగార్జున గారు చెప్పారు, నువ్వు గేమ్లో కనిపించట్లేదు, గేమ్లో కనిపించకపోతే వచ్చి నా పక్కన నుంచుంటావని చెప్పి. ఇది కూడా చెప్పుకుంటే బాగుండేది అబ్బా అనిపించింది నాకు. నాగార్జున గారు ఏదైతే నేను షార్ట్లో చెప్పానో ఆయన యాటిట్యూడ్, ఎప్పుడైతే అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ వచ్చి నువ్వు అపీల్ చేసుకునేటప్పుడైనా ఏమైనా ఎవరిని రీప్లేస్ చేస్తామని చెప్పినప్పుడైనా ఆయన యాటిట్యూడ్ బాగాలేదప్ప. అది కొంచెం ఆ యాటిట్యూడ్తో పాటు ఇంకెవరైనా గైస్ అక్కడ ఆడియన్స్తో మాట్లాడిపిస్తున్నారు కదా నాగార్జున గారికి ఇది నా రిక్వెస్ట్, ఎవరైనా ఒక్క ఆడియన్స్తో కాల్ మీద కాలు వేసుకోవద్దు అని చెప్పించండి గైస్, ఒక్కళ్ళన్నా. అసలు ఆ ఎపిసోడ్ చూస్తుంటే బిగ్ బాస్ ఫుల్ ఫ్రేమ్ వేయద్దు బిగ్ బాస్ అన్నట్టుగా అనిపిస్తుంది. గర్ల్స్, నేను గర్లే, నాకు కాలు మీద కాలు వేసుకునే అలవాటు ఉంటుంది, కానీ అక్కడ ఎదురుగా ఎవరున్నారు అని చెప్పి మనం ఎలా, ఇప్పుడు దివ్య నిఖిత గారు బయట నుంచి వచ్చారు, ఆమె ఎలా కూర్చుంది, తనుజ గారు వచ్చారు, ఆమె ఒక సెలబ్రిటీ, ఆమె ఎలా కూర్చుంది, సంజన గారు ఉన్నారు, ఫ్లోరా గారు ఇంకా స్కర్ట్ వేసుకున్నారు, ఆమె వేసుకున్న స్కర్ట్ కూడా మీరు చూస్తే అర్థమైంది, ఆమె కూడా కాలు మీద కాలు వేసుకోలేదు. వీళ్ళకి ఎందుకు కాలు మీద కాలు వేసుకుంటారో, 1 వీక్ డిస్కంఫర్ట్, 2 వీక్స్ డిస్కంఫర్ట్, అది పద్దాకలా జరుగుతూ ఉంటే అది డిస్కంఫర్ట్ అంటారా లేకపోతే వాళ్ళ యాటిట్యూడ్ అంటారా, ఇంకా ఏమనాలో కూడా ఇంకా దానికి నెక్స్ట్ వీకెండ్ కల్లా ఎవరైనా చెప్తే బాగుంటుంది. లేకపోతే నాగార్జున గారు ఎవరి దగ్గర నుంచి అయినా ఆడియన్స్ కాల్ కానీ అట్లాంటిది ఏమైనా చేస్తే బాగుంటుందని అనిపించింది. ఫస్ట్ టైం కాదండి, ఎవ్రీ వీకెండ్ అదే అనిపిస్తుంది వాళ్ళు కాలు మీద కాలు వేసేసుకుంటే. సో దట్స్ ఇట్ గైస్. ఇంక ఇవాళ ఎపిసోడ్లో సంజన గారు హరీష్ గారే హైలైట్ అయ్యారు. అండ్ హరీష్ గారికి కొంచెం నెగిటివిటీ అయింది, సంజన గారికి పాజిటివ్ అవ్వలేదు నెగిటివ్ అవ్వలేదు, ఆమె జస్ట్ రీఎంటర్ అయింది. సో హరీష్ గారు కొంచెం మీరు ఇంకొకసారి నాగార్జున గారు చెప్పిని
కూర్చొని కామ్గా ఆలోచిస్తే మీకు ఆ కేపబిలిటీ ఉంది, ఆలోచించే కేపబిలిటీ ఉంది, మార్చుకునే కేపబిలిటీ ఉంది. అదొక్కసారి మీరు ఆలోచించుకుంటే మీ గేమే ఇంప్రూవ్ అయింది. అవతల వాళ్ళు చెప్పేది కొంచెం వింటే మీదే కరెక్ట్ అనే స్టాండ్ ఎప్పుడు ఉండకూడదండి. నేను చెప్పిందే కరెక్ట్, అవతల వాళ్ళు చెప్పేది అది ఏదైనా అవని అది రాంగ్ అని అనుకో మెంటాలిటీ కొంచెం మీరు ఒక్కసారి ఉంటే మార్చుకోగలిగితే ఇంకొన్ని వీక్స్ సర్వైవ్ అవ్వగలుగుతారు ఇన్ బిగ్ బాస్. ఇఫ్ యు ఆర్ లైక్ దిస్, కొంచెం కష్టమే అనిపించింది నాకు. ఓకే గాయస్, ఎండ్ ఆఫ్ టుడే సాటర్డే ఎపిసోడ్. మీకు గనక నేను చెప్పే కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీట్ యూ గాయస్ టుమారో.